ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు 24th నైట్ 10:30 అయింది ఇప్పుడు టైము. సో గుణదల చర్చ్కి అయితే వెళ్తున్నాం. మా అమ్మ నేను అన్నయ్య లేరు, సో హైదరాబాద్లోనే ఉన్నారు. సో మా మమ్మీ నేను రెడీ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు వెళ్ళాలి. ఐ థింక్ స్టార్ట్ అయిపోయి ఉండిద్ది, మేము ఇద్దరమే ఉన్నాం ఇప్పుడు. సో నడుచుకుంటా వెళ్ళి ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చేస్తాం. చూద్దాం ఏం జరుగుతుందో. మా మమ్మీని చూపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్, హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. నీ శారీ బాగుంది. ఆ బ్లౌజ్ వచ్చేసి ఆన్లైన్లోది అనమాట. సో శారీ వచ్చేసి మా మామయ్య మ్యారేజ్ అప్పుడుది. చెప్పమ్మా ఏమన్నా. హాయ్ ఎన్నిసార్లు చెప్తావా హాయ్? అదొకటి వచ్చు ఎన్నిసార్లు చెప్పినా హాయ్ అంతే. అదొకటే. అసలు నేనేం రెడీ అవ్వాల, నాకు నిద్ర వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ మా అమ్మ డ్యూటీకి కూడా వెళ్ళాలి. కానీ ఇప్పుడు చూడు ఎంత టైం, 11. ఇంకో 1 hour అయితే చర్చ్ కూడా అయిపోయింది మేము వెళ్ళేసరికి. వీళ్ళు వచ్చేసరికి ఎంత టైం పట్టిద్దో ఏంటో తెలియట్లేదు. రేపు మా అమ్మకి ఎక్స్ట్రా డ్యూటీ, లీవ్ కూడా లేదు. క్రిస్మస్ రోజు కదా, న్యూ ఇయర్కి తీసుకుంటావా? 31st న్యూ ఇయర్కి చూద్దాం. అప్పుడు మా అన్నీ కూడా వస్తాడు, మేము ఇద్దరమే ఉన్నాం. అప్పుడు మా అమ్మాయి మొహంలో కళ వచ్చింది. అలా రాగానే నేనున్నా నేనే. అవును, అలానే లేడు మొహం చూసేవా, డల్ అయిపోయింది. నవ్వుతున్నా కదే. నవ్వినా అది అలానే ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. మా అన్నయ్య ఉన్నాడు అని. మా అబ్బాయి ఉంటే ఈ పాటికి మా చర్చికి వెళ్ళేవాళ్ళం. మీ చర్చి నువ్వు కట్టించావా? అంటే మేము వెళ్ళే చర్చికి. సర్లే అవన్నీ ఎందుకు కానీ మా అబ్బాయి లేడని చెప్పి వెళ్ళా. అదే రామరపల్లిలో ఉంటుంది. అప్పుడు దగ్గరికి ఉండేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొంచెం దూరం. ఇయర్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి వచ్చింది. అప్పుడు కూడా మా అన్నయ్య లేడు. పోయిన సంవత్సరం ఉన్నాడు కదరా. పోయిన సంవత్సరం ఉన్నారులే, ఈ సంవత్సరం లేడుగా. అసలు ఈ సంవత్సరం ఇక్కడ ఉంటే ఇంకా బాగా చేసుకునే వాళ్ళం ఫెస్టివల్ కంపల్సరీగా. అసలు క్రిస్మస్ లాగానే అనిపించట్లేదు నాకు, నార్మల్ డే లాగా ఉంది. అయింది అనమాట. ఇప్పుడే చర్చ్కి వెళ్ళి వచ్చి ఇంకా యాక్సెసరీస్ అన్నీ తీసేసి డ్రెస్ కోడ్ చేంజ్ చేసేసుకున్నాను. ఇంక పడుకోవాలి ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ లేవాలి మళ్ళీ. గుడ్ నైట్. మార్నింగ్ కావాలి, ఇప్పుడే లేచాను అనమాట. క్రిస్మస్కి నైట్ వెళ్ళి వచ్చేసాం కదా. సో ఇప్పుడు లేచి బ్రష్ చేసి టిఫిన్ చేసి రెడీ అవుతున్నా. మా అమ్మ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు డ్యూటీకి. ఈలోపు నేను కీసెట్ చేస్తున్నా. కీసర్ అయితే చేస్తున్నా. అప్పుడు మా మమ్మీ రెడీ అయిపోతున్నారు, డ్యూటీ టైం అయిపోయిందంట. సర్లే ఇంక ఇద్దరమే కదా అని కొంచెం అయితే ట్రై చేస్తున్నా నేను. తిట్టుకో బాగా పెట్టుకో. మా మమ్మీకి టైం అయిపోయింది, 11ంటికి రమ్మన్నారంట. ఇప్పుడు 12 అయింది టైము. ఇప్పుడు వెళ్తున్నారు. చూసారా హాస్పిటల్కి వెళ్తా కూడా ఎంతలా రెడీ అవుతుందో. లిప్స్టిక్ లిప్ బామ్ రాసింది. ఈ శారీ కట్టుకుంది ఈరోజు. ఎందుకు ఫోన్ లోపలికి వచ్చేస్తున్నా. ఇది నేనే చేసా. ఇది కేసరా అని నన్ను అడగొద్దు అనుకుంటున్నా నేను అదే అని. ఇంకా బయలుదేరుతుంది. మా మమ్మీ డ్యూటీ నుండి వచ్చేసరికి 9:30 అయింది, 25th నైట్. సో ఆ టైంలో మేమైతే చర్చ్కి అయితే వెళ్ళామన్నమాట. అసలు డే టైంలోనే వెళ్ళాలి, కాకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో నాకు ఒక్కదానికి వెళ్ళడం ఇష్టం లేదనమాట. సో అందుకని చెప్పి మా అమ్మ కోసం వెయిట్ చేశాను. మా అమ్మ వచ్చేసరికి నేనైతే రెడీ అయి ఉన్నాను.
సింపుల్గా ఇంకా మా అమ్మ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఆంటీ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు. సో మేము నలుగురు కలిసి అయితే చర్చ్కి వెళ్ళి ఇంకొద్దిసేపు ఫొటోస్ అవి దిగేసి అక్కడ ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంక సర్లే అని చెప్పి ఇంకొద్దిసేపు అక్కడ కూర్చొని కొన్ని డ్యాన్స్ కూడా వేశారనమాట. అవి క్లిప్స్ యాడ్ చేయట్లేదు, షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మా మమ్మీ నేను మంచిగా కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ అండ్ ఆంటీ ఇద్దరూ కలిసి డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.